మంచిది. ఈ సమయంలో ఒక చక్కటి శ్రేష్టమైన సందేశం ప్రభు మన కొరకు సిద్ధపరిచారు. ఆ వర్తమానాన్ని మనం విందాం. ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అసలు ఒక క్రైస్తవుడు ఎందుకు తన బ్రతుకులో చేయాలి? ఉపవాస ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి దేవుని యొద్ద నుండి తను పొందుకునే ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదాలేంటి? కొంతమంది ప్రార్థనని, ఉపవాస ప్రార్థనని వ్యతిరేకించేటువంటి ప్రజలు, కాస్త దాన్ని అవహేళనగా మాట్లాడే వ్యక్తులు కూడా మన క్రైస్తవ్యంలో లేకపోలేదు. వాళ్ళకి ఇచ్చిన ప్రత్యక్షత అది. వాళ్ళను మనం కించపరచడం కాదు, కానీ వాళ్ళ అభిప్రాయం అది. అసలు ప్రార్థన అనేది తప్పు, ఉపవాసం అంతకంటే తప్పు, మనం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని అంటారు. వాళ్ళు దాన్ని చెప్తూ ఏమంటారంటే, దేవునికి మనకు ఉన్న సంబంధం తండ్రి కొడుకుల సంబంధం. అమ్మ, ఎలాంటి సంబంధం? తండ్రికి కొడుక్కి ఉన్న సంబంధం. కొడుకు ఏదైనా అవసరమైతే నాన్న అడిగే ముందు ఉపవాసం ఉంటాడా? చెప్పండి అమ్మా, ఉపవాసం ఉంటాడా? ఒక వారం రోజులు కడుపు చంపుకొని మా నాన్న అది అడగాల, ఇది అడగాల అని ఉపవాసం ఉండి ఆ తర్వాత వెళ్ళి అడుగుతాడా? అసలు కొడుకు అవసరతలేంటో తండ్రి ముందు గుర్తెరిగి అడగక మునిపే అక్కర్లన్నీ తీరుస్తాడు. కాబట్టి దేవుడు మన తండ్రి, మనం ఆయన పిల్లలు. మనం అడగాల్సిన అవసరం లేదు, మన అవసరత అంతా ఆయనకే తెలుసు కాబట్టి అడగకుండానే ఇచ్చేస్తాడు. కాబట్టి మనకు ఉపవాసం అవసరం లేదు అని కొంతమంది అంటారు. అది ఒక కోణంలో కరెక్ట్గా ఉంటుంది, కానీ అది వాస్తవం కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అనేక మంది భక్తులు వారి జీవితాల్లో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎన్నో గొప్ప విజయాలు మన పితరులు సాధించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ ఉపవాసాన్ని గురించి ఏవేలు గ్రంథకర్త మాట్లాడుతూ మొదటి అధ్యాయం 14వ వచనంలో ఇలా అంటాడు. చూడండి, 14:1 ఏవేలు గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. ఉపవాస దినములు ప్రతిష్ఠించుడి, వ్రత దినములు ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. భక్తుడు ఇక్కడ ఏమంటాడంటేనమ్మా, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోనండి, వ్రత దినాలు ఏర్పరచుకోనండి. యేసయ్యను ఆరాధించే ప్రతి క్రైస్తవుడు కూడా తన బ్రతుకు దినాల్లో, తన భక్తి జీవితంలో ఉపవాస దినాన్ని తనకు తాను ఏర్పరచుకోవాలి. వ్రత దినాలను తనకు తాను ప్రతిష్ఠించుకున్నటువంటి వాడిగా ఉండాలి. రైట్. సోమవారం నుంచి ఆదివారం వరకు వారంలో 7 రోజులు కదా. దేవుడు నీకు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి ప్రతి బుధవారం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, లేక ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, లేదు గురువారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా అని ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో ఉపవాస దినాన్ని ఏర్పరుచుకోవాలి. ఆమేన్. ఏం ఏర్పరచుకోవాలి? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ 2023వ సంవత్సరంలో మీ కుటుంబంలో మీరు వ్యక్తిగతంగా, ప్రభా ఈ వారంలో ప్రతి గురువారం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా. అవి సంఘ విషయాలే కానీ, నశించిపోతున్న ఆత్మల కోసమే కానీ, దేశం కోసమే కానీ, నా కుటుంబ విషయమే కానీ పలానా రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటానయ్యా అని ప్రతి బిడ్డ ఉపవాస దినాన్ని ఏర్పరచుకున్నవాడై ఉండాలి, వ్రత దినాలను ఏర్పరచుకున్నవాడై ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట అడుగుతా. శుక్రవారం ఉపవాసం ఉంటే దేవుడు మన ప్రార్థన బాగింటాడా? బుధవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు బాగింటాడా? బతికిపోయాం. శుక్రవారం అంటారు అనుకున్నా. క్రైస్తవ జీవితంలో శుక్రవారం ఉపవాసం ఉంటే మన ప్రార్థన డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిద్ది, బుధవారం ప్రార్థన చేస్తే మధ్యలో ఆగిద్ది. అట్లేం లేదు. మనకు అనుకూలత ఎప్పుడో
మనకు ఆ వెసులుబాటును బట్టి ఏ రోజైనా ఏ దినమైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. మన దేవుడు కేవలం శుక్రవారం మాత్రమే కనపడి తతిమ 6 రోజులు మరుగైపోయే దేవుడు కాదు. మన దేవునికి పెట్టబడిన పేరు ఏంటంటే నిత్య దేవుడైన యెహోవా. ఏ దేవుడు అంటే అర్థం ఏంటి? ఒరే బాబు, శుక్రవారం మాత్రమే ఉండే దేవుడు కాదు. శుక్రవారం అట్లా బల్బులా కనపడి తర్వాత శనివారం నుంచి గురువారం దాకా ఆయన మాయమయ్యే దేవుడు కాదు. పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు తన ప్రజలకు ఆ దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి బిడ్డ, ఇది ఈ సంవత్సర ప్రారంభం కదా అమ్మా, నీకు వ్యక్తిగతంగా వారంలో పలానా రోజు, వారంలో పలానా దినాన నా వ్యక్తిగతంగా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటానయ్యని ప్రతి బిడ్డ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని ఆ దినాన్ని ఒక వ్రత దినంలాగా ఆచరించే ప్రత్యక్షత దేవుడు మనకు దయచేయునుగాక. కొంతమంది అంటారు, ఏమండి ఈ ఉపవాసాల గురించి రాయబడింది పాత నిబంధనలో కదండి, కొత్త నిబంధనలో ఉపవాసాలకు అంత ప్రాధాన్యత లేదు కదా, మీరెందుకు పాత నిబంధనలో మాట చెప్తారని కొంతమంది పాపం అట్లా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఉపవాసాన్ని గురించి పాత నిబంధనలోనే రాయబడిందా? క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తే మన ఆరాధ్య దైవం మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు తన పరిచర్య ప్రారంభించబోయే ముందు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత తన పరిచర్య ప్రారంభించాడు. ఎవరు 40 రోజులు ఉపవాసం ఉంది? ఇది పాత నిబంధనలోనా కొత్త నిబంధనలోనా? కొంతమంది ఏమంటారంటే, ఇక యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు కాబట్టి మనం ఉపవాసం ఉండాల్సిన, ఎందుకంటే మన శ్రమలన్నీ ఆయనే భరించాడు, మనం ఉండాల్సిన ఉపవాసం అంతా ఆయనే ఉన్నాడు. సో కాబట్టి మన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. 365 days 24/7 ఫుల్ బ్యాటింగే మనకి ఇంకా. ఎందుకంటే మన శ్రమలన్నీ ఆయన భరించాడు, మన నిందలన్నీ ఆయన భరించాడు కాబట్టి మనకు ఉపవాసం అవసరం లేదు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అపోస్తులైన పౌలు గారు తన భక్తి జీవితాన్ని గురించి మాట్లాడుతూ కొరింథీ పత్రికలో ఇలా అంటాడు, చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనం. 11:27 కొరింథీలకు రాసిన 2వ పత్రిక. నాతో కలిసి చెప్పండి. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నవి, వినుటకు మీకు సమయం లేదు కనుక ఇంతటితో ముగిస్తున్నాను. అర్థమైందా? పౌలు గారు ఏమంటాడంటే, తమ్ముడు దివెన్ ఏమంటాడంటే, తరచుగా ఆకలి దప్పులతో ఉన్నా, సో ఆకలి దప్పులతో ఉన్నాను కదా అని ఇక అదే ఉపవాసంగా నేను సరిపెట్టుకోవాలా. తరచుగా ఉపవాసములతోనూ తరచుగా ఆకలి దప్పులతోనూ నేను ఉన్నాను. చెప్పండి, యేసయ్య తర్వాత అంత అద్భుతమైన సేవ చేసిన దైవజనుడు ఎవరు? పౌలు వారే కదా. పౌలయ్యని మించిన గొప్ప సేవకుడు ఎవరూ లేరు కదా. ఆ గొప్ప సేవకుడే తన సేవా జీవితాన్ని గురించి ఏమంటాడంటే, తరచుగా నేను ఉపవాసాలు ఉంటూ ఉన్నాను అంటాడు. తరచుగా అంటే రోజునా? రోజు ఉండే ఓపిక ఏడ ఉంటుందమ్మా? అంటే అప్పుడప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా రెగ్యులర్గా తరచుగా నేను ఉపవాసం ఉన్నాను అంటున్నాడు. ఉపవాసం అనేది అది పాత నిబంధన భక్తులకు చెందింది మాత్రమే కాదు. మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారు, అపోస్తులైన పౌలు వారు ఉపవాసం ఉన్నారు. పౌలు వారు మాత్రమే కాదు, ఆదిమ సంఘాన్ని గూర్చి అపోస్తుల కార్యాల్లో రాయబడింది. చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2-3 వచనాలు. అపోస్తుల కార్యం, నాతో కలిసి చెప్పండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని
వారితో చెప్పెను. 3వ వచనం, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. వినండి ఇక్కడమ్మా, ఇది ఏ సంఘాన్ని గూర్చి రాయబడిందంటే అంతియోకియ సంఘాన్ని గూర్చి రాయబడింది. అంతియోకియ సంఘంలో పదే 2వ వచనంలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా పౌలు బర్నబాను పిలిచిన పని కొరకు ప్రత్యేకించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం. ప్రత్యేకించిన తర్వాత వారిని సేవకు పంపించేటప్పుడు మరలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి తలల మీద చేతులుంచి వారిని సేవకు పంపించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అనేది పాత నిబంధన పరిశుద్ధులకు మాత్రమే కాదు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అనేది దేవుని యొక్క ఆలోచన. అందుకని ఈ 2023 సంవత్సరం మనమందరం మన వ్యక్తిగత జీవితాల్లో ఉపవాస దినాలు ఏర్పరచుకుందుగాక, వ్రత దినాలను ప్రతిష్ఠించుకుందుముగాక. ఈ రీతిగా దేవుని సన్నిధిలో మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన ద్వారా మనం సాధించగలిగే విజయాలేంటి, ఒక 4 విషయాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదట, నువ్వు ప్రారంభించిన ప్రతి పని ఉపవాసంతో ప్రారంభిస్తే మహిమతో ముగించడానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసుక్రీస్తు వారు ఇంకా సేవ ప్రారంభించలేదు. 30 సంవత్సరాలు తండ్రి ఇంటిలో ఆ తల్లికి విధేయుడకు కుమారుడిగా తను బ్రతికాడు. యోధా ధర్మశాస్త్ర ప్రకారం యాజకత్వం చేయాలంటే 30 సంవత్సరాలు నిండిన వారే యాజకత్వం చేయాలి. రైట్? 30 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే యాజకత్వం చేయాలి. కాబట్టి 30 సంవత్సరాలు తండ్రి ఇంటిలో విధేయత కలిగిన కుమారుడిగా ఉండి 30 సంవత్సరాలు నిండిన తర్వాత పరలోకపు తండ్రి సేవ చేయటానికి యేసయ్య ప్రారంభిస్తున్నాడు. 30వ సంవత్సరం నిండిన తర్వాత వెంటనే ఆయన సేవ ప్రారంభించలేదు, కానీ 40 రోజుల పాటు ఆ కొండ దగ్గరికి వెళ్ళి, అరణ్య ప్రాంతానికి వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు కఠోర ఉపవాసం ఉండి ప్రభు ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యేసయ్య 40 రోజుల పాటు కఠోర ఉపవాసం ఎందుకుండి ప్రార్థన చేశారంటే, తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన చేయబోయే సేవలో ఎదురయ్యే ప్రతి శోధన జయించటానికి కావలసిన శక్తి ఈ ఉపవాసంలోనే ఉత్పత్తి అవటానికి దేవుడు సహాయం చేశాడు. చెప్దాం ఆమేన్. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఆత్మ సంబంధంగా ఏ పని నువ్వు ప్రారంభించినా రేపటి కాలంలో ఎదురు కాబోయే శోధన నువ్వు జయించాలంటే, శోధన ఎదురైన తర్వాత గుండెలు బాదుకొని ప్రభువా ఇట్లా అయిపోయింది తప్పించు అని ఆడవటం కాదు. అసలు ప్రార్థన ఎలాంటిదంటే యేసయ్య అంటారు కదా, శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం ఎంత మంచివాళ్ళం అంటే ముందుగా ప్రార్థన చేయం, శోధనలో పడతాం కదా, అప్పుడు జుట్టు బీక్కుంటా ప్రభువా తప్పించు, ప్రభువా తప్పించు. దేవుడు అంటాడు, ఓ పిచ్చి మొహమా, ఆ శోధనలో పడక మునుపు ముందే ప్రార్థన చేయి. ముందే నువ్వు ప్రార్థన చేస్తే ఆ శోధనలో పడిపోకుండా నేను నిన్ను తప్పిస్తాను మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, రాగల కాలములో నీకెదురయ్యే ప్రతి శోధన జయించటానికి కావలసిన సామర్థ్యం, నీ పరుగును మహిమతో ముగించటానికి కావలసిన కృప ఉపవాసంలో నుండి ఉత్పత్తి అవటానికి దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నెహెమ్యా కాలంలో, అదే భక్తుడైన ఎజ్రా కాలంలో వారు దేని కొరకు ఉపవాసం ఉన్నారో ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు చూడండి ఒకసారి. 21వ వచనం నుంచి రైట్, కొంచెం అందరూ స్వరం పెంచి నాతో కలిసి చెప్పండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా. ఏ ప్రయాణం? అందరూ చెప్పాలి. ఏ ప్రయాణం?
రైట్. శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిమి. రైట్, చాలు. 21వ వచనంలో ఏమంటాడంటే, అయ్యా మేము ప్రయాణమై వెళ్ళబోతున్నాం. ఎక్కడి నుంచి? మాదీయ పారసీక రాజ్యం నుండి లేక బబులోను రాజ్యం నుండి యెరూషలేం పట్టణానికి మేము ప్రయాణమై వెళ్ళబోతున్నాం. మా ఈ ప్రయాణం శుభకరమైన ప్రయాణంగా ఉండునట్లుగా మాకు, మా పిల్లలకు, మాతో పాటు ఉన్న మా ఆస్తి అంతటికి శుభ ప్రయాణం కలుగునట్లుగా మా ప్రయాణం కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎట్లా ఉండి ప్రార్థన చేస్తున్నారు? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం అంటాడు. ఎందుకయ్యా ప్రయాణం కొరకు ప్రార్థన చేయటం? ప్రయాణంలో ఎన్నో ఆపదలు ఎదురుగా పోతున్నాయ్యా. దొంగల భయం ఉంది. దొంగల చేతిలో మా ఆస్తి మేము, మా పిల్లలు పడకుండా ఉండునట్లు, చివరికి ఎక్కడికి మేము వెళ్ళాలని మా పరుగును ప్రారంభించామో ఆ స్థలానికి చేరుకున్నట్లుగా శుభకరమైన ప్రయాణం కొరకు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము అని మాట్లాడుతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరి ఇంతకీ శుభకరమైన ప్రయాణం కలిగేటట్లుగా బబులోను విడిచిపెట్టి యెరూషలేము చేరటానికి వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కదా. మరి ఇలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటాన్ని బట్టి గమ్యస్థానానికి క్షేమకరంగా చేరేరా లేదా చూస్తే చూడండి. ఆ మాట కూడా ఇదే ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31, 32 వచనాలు. తమ్ముడు నాతో కలిసి చెప్పండి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చితిమి. చాలు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు? అసలు దేని కొరకు ప్రార్థన చేశారు? యెరూషలేంకి రావాలనే కదా. మరి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళను యెరూషలేము చేర్చాడా లేదా? ఇక అందరు నా వైపు చూడండి. వారు బబులోను దేశాన్ని విడిచిపెట్టి యెరూషలేముకి ఎట్లా ప్రయాణమై వెళ్ళారో మనందరి జీవితాల్లో కూడా లోకమనే బబులోని విడిచిపెట్టి పరలోకమైన యెరూషలేముకు మనం ప్రయాణమై వెళ్తున్నాం. మనం అందరం కూడా ఎవరిమై అంటే యాత్రికులము. ఇక్కడ పర్మనెంట్ అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఎవరైనా. నేనే పర్మనెంట్ కాదు, సరేనా? ఎవరు ఇక్కడ ఏమండి కామారెడ్డి మన పర్మనెంటా? ఎవడు ఇక్కడ ఈ భూమి మీద మన పర్మనెంట్ కాదు. పౌలు గారు అంటాడు కదా, పేతురు గారు అంటారు, మనము యాత్రికులము, పరదేశులం. ఏ యాత్రలో ఉన్నాం? యెరూషలేం పట్టణానికి మనం ప్రయాణమే వెళ్తున్నాం. మన ప్రయాణం సుఖవంతంగా ముగించబడినట్లుగా, మన గమ్యస్థానంగా పిలువబడుతున్న యెరూషలేంకు మనం చేరునట్లుగా ఈ దినం మనం ఏం చేయాలంటే పితరుల్లాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అద్భుతం, రహస్యంగా ఏం జరిగిద్దో తెలుసా? ఎవరెవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో వారికి దేవుని కరుణాహస్తం తోడుగా ఉంటుంది. ఎవరైతే దేవుని దగ్గర ఏడుస్తారో, ఎవరైతే కడుపు చంపుకుంటారో, ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఎవరైతే ఉపవాసం ఉండి రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ప్రలాపిస్తారో, కన్నీరు కార్చే ప్రతి వ్యక్తి కుటుంబానికి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తికి దేవుని కరుణాహస్తము తోడుగా ఉండటం ప్రారంభిస్తుంది. నమ్ముతారా? ఈరోజు ఒకవేళ మీ శరీర బలహీనతను బట్టి ఒకవేళ తిని వచ్చినా, కొంతమంది ఉపవాసం ఉండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను మీతో చెప్తా, నీవెప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరలోకం నుంచి కరుణాహస్తం, దేవుని కరుణాహస్తం నీ మీదకి దిగొస్తుందన్న సంగతి నువ్వు గ్రహించు. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉండి ఆ కరుణాహస్తం ఏం చేసింది అంటే శత్రువుల చేతిలో నుంచి మమ్మను తప్పించింది. తమ్ముడు మాట
శత్రువుల చేతిలో నుంచి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించింది అంటాడు. ఈరోజు తప్పించడానికి కారణం ఏంటంటే నిన్న చేసిన ఉపవాసం. ఈరోజు విడిపించబడటానికి కారణం ఏంటంటే అహావా నది దగ్గర వారు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన రాబోయే కాలంలో ఎదురయ్యే ప్రతి శోధన నుంచి ఆ ప్రార్థన తప్పిస్తూ వచ్చింది. ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, 2023 సంవత్సరం నీ ఇల్లు శోధన చేతిలో చిక్కుబడకుండునట్లుగా, నీ పిల్లలు శోధన చేతిలో చిక్కుబడకుండునట్లుగా, మన భక్తి జీవితం శోధకుడైన సాతాను చేతిలో చిక్కుబడకుండునట్లుగా ఈరోజు మనం చేసే ఆ ప్రార్థన దేవుని కరుణాహస్తం మనకు తోడుగా ఉండేటట్లుగా చేసి శోధకుడు చేతిలో నుంచి మనలను విడిపించునుగాక అంటాడు. అయ్యా, మిమ్మల్ని మాత్రమే తప్పించిందా? మీకు మాత్రమే శుభకరమైన ప్రయాణం కలిగేటట్లుగా మీరు ప్రార్థన చేశారా అంటే అక్కడ అంటాడు, మాకును, మాతో పాటు ఉన్న మా పిల్లలకును. ఆ తర్వాత మాట ఏమంటాడంటే మా ఆస్తి అంతటికీ అంటాడు. దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో కష్టపడి సంపాదించేది వీళ్ళు, వీళ్ళ కష్టార్జితాన్ని అనుభవించేది ఎవరో. కొంతమంది ఏడుస్తా చెప్తారు, అయ్యా సంపాదించడం నెలకు 40,000 సంపాదిస్తున్నాం, కానీ సంపాదించిన 40,000 40 దారుల్లో వెళ్ళిపోతుందయ్యా, 4 దారుల్లో వెళ్ళిపోతుందయ్యా. 40,000 సంపాదిస్తే కనీసం ఓ 10,000 కూడా ఇంటికి రానటువంటి పరిస్థితి అయ్యా. ఏమైపోతుందయ్యా కష్టార్జితం అంతా? హాస్పిటల్కి కొంత, వడ్డీ వ్యాపారస్తులకు కొంత, మెడిసిన్కి కొంత, కొన్ని సందర్భాల్లో బంధువులే రాబంధులై మా కష్టార్జితాన్ని అనుభవిస్తున్నారయ్యా. కష్టపడి సంపాదించేది మేము, మా కష్టార్జితాన్ని అనుభవించేది ఇంకెవరోనయ్యా. మా పరిస్థితి ఎట్లా అయిపోతుందయ్యా అని ఎంతోమంది వారి కష్టార్జితం విషయంలో కన్నీరు మున్నీరుగా ఏడ్చేవాళ్ళు ఉంటారు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవించేటట్లుగా కార్యం చేసే దేవుడు. నీ కష్టార్జితం హాస్పిటల్ పాలు కాకుండా, నీ కష్టార్జితం దళారీల చేతిలో పడకుండా, నువ్వు సంపాదించిన ఆస్తిని ఎవడో దోచుకోకుండా, నువ్వు సంపాదించిన ఆస్తి చుట్టూ తన ప్రార్థన ద్వారా దేవుడు తన కంచి వేసి కాపాడటం ప్రారంభిస్తాడు. వీళ్ళు బయలుదేరేటప్పుడు, అయ్యా మార్గంలో దొంగలు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, మా కష్టార్జితం దొంగల పాలు కాకుండా కాపాడాయని వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటాన్ని బట్టి కరుణాహస్తం వాళ్లకు తోడుగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలని ప్రయాణమయ్యారో, ఏ గమ్యస్థానాన్ని చేరుకోవాలని వాళ్ళ పరుగు ప్రారంభించారో సురక్షితంగా దేవుడు వారిని అక్కడికి చేర్చాడు. వాళ్ళ ఆస్తితో కూడా, వారి పిల్లలతో కూడా దేవుడు కాపుదలను అనుగ్రహించాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, వాళ్ళు ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళాలని ప్రారంభించారో ఆ స్థలానికి మహిమకరంగా ముగించారు. 2022 సంవత్సరం ముగింపులో శుద్ధీకరణ కోటలు జరిగాయి కదమ్మా, అందరూ వచ్చారు కదా. డెఫినెట్గా శుద్ధీకరణ కోటాల్లో మనం ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం. ఇందాక సావుకురాలు కూడా ప్రార్థన చేశారు కదా, మనం అందరం తీర్మానాలు చేసుకున్నాం. అయితే గమనించండి, మన ఉపవాసంతో పరుగు ప్రారంభిస్తే ఏ తీర్మానాలు అయితే దేవుని దగ్గర చేసుకున్నామో ఆ తీర్మానాలు నెరవేర్చడానికి కావలసిన సామర్థ్యం దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. వీళ్ళు ఎక్కడికి చేరుకోవాలని పరుగు ప్రారంభించారో ఉపవాస ప్రార్థన శక్తిని బట్టి ఆ గమ్యస్థానాన్ని చేరుకోవటానికి దేవుడు వారి పట్ల కృప చూపించినట్లుగానే మనందరి పట్ల దేవుడు కృప చూపించునుగాక. దేవుని కరుణ హస్తం మన ఒక్కొక్కరికి యేసు నామములో తోడుగా ఉండునుగాక. రెండో మాట, ఉపవాసం ఎంత బలమైందంటే రాజులను మార్చగలిగింది, రాజ్యాంగాలను మార్చగలిగింది, రాజులు చేసిన చట్టాలను శాసనాలను మార్చగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనలో దాగుంది. గట్టిగా చెప్దాం ఆమేన్. ఉపవాస ప్రార్థన ఏం చేయగలదు అంటే ఒకటే మాట చెప్తాను, ఏమైనా చేయగలదు. నువ్వు దేవుని సన్నిధిలో కడుపు చంపుకొని నిండు మనసుతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగాని నీ ప్రార్థన ద్వారా దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. బైబిల్లో ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు జరిగించిన
ఒక విచిత్రమైన కార్యం మీకు చెప్తాను. అది ఎక్కడ రాసి ఉంటుంది అంటే ఎస్తేరు గ్రంథంలో రాసి ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో రాజైన అహష్వేరోషు రాజ్యాన్ని పరిపాలన చేసేటప్పుడు ప్రధానమంత్రిగా హామాను అనే ఒక వ్యక్తి ఉంటాడు. చెప్పండి ఏం పేరు ఆయన పేరు? ఇంకోసారి గట్టిగా. ఆ హామాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గేటు దగ్గర వాచ్మెన్గా ఒక ఆయన ఉండేవాడు. ఏం పేరు ఆయన పేరు? మొర్దెకై. చెప్పండి అమ్మా. మొర్దెకై మంచి భక్తి కలిగినటువంటి వాడు. ఎంత భక్తి కలిగిన వాడు, నోటి మాటలతో చెప్పలేనంత భక్తి కలిగినవాడు. అయితే తన భక్తికి తగినట్లుగా దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు ఆయనకు చిన్న ఉద్యోగం ఇచ్చాడు. ఏంటి ఆ ఉద్యోగం? గేట్ వాచ్మెన్గా ఉంటాం. ఏముంది, రాజులు, అధికారులు, మంత్రులు లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ తీయటం, లోపలికి వెళ్ళిన తర్వాత గేట్ వేయటం, బయటికి వెళ్ళేటప్పుడు గేట్ తీయటం, వెళ్ళిన తర్వాత గేట్లు క్లోజ్ చేయటం. అది మామూలు వ్యక్తులు ప్రవేశించే ద్వారం కాదు. రాజులు, మంత్రులు ప్రవేశించే ద్వారం దగ్గర ఈయన గేట్ వాచ్మెన్గా ఉన్నాడు. ఈయన ఒక్కడే కాదు, ఈయనతో పాటు అనేక మంది ఉన్నారు. మెట్టుకు ప్రధానమంత్రి హామాను ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే తతిమ గేటు వాచ్మెన్లంతా సాష్టాంగపడి పొర్లి దండాలు పెడుతున్నారు. పొర్లి సాష్టాంగపడి, రాజాతి రాజా, రాజగంభీర, రాజమార్తాండ, మహాప్రభు మీకు నమస్కారం అని సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. మొర్దెకై ఉన్నారు చూసారా, జస్ట్ ఎట్లా అని ఉంటాడు. లేకపోతే నమస్తే రాజా, లేకపోతే నమస్తే ప్రధాని అని ఉంటాడు. అందరూ సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే మొర్దెకై సాష్టాంగపడకపోయేసరికి హామానుకి బీపీ పెరిగిపోయింది. ఏమిరా, వీళ్ళంతా నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే వీడు టెక్కుపోతున్నాడు. టెక్కు అంటే నేనంటే భయం లేదా వీడికి? ఎవరు నేను? దేశం అంతటికి రాజుని. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తెలిసే బైబిల్లో రాసి ఉంటుంది. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాల్లో ఆ రోజుల్లో ఈ మాదీయ పారసీక రాజ్యం మన భారతదేశాన్ని కూడా పరిపాలన చేసింది. విన్నారు ఈ మాట? కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు అని రాసి ఉంటుంది. నేను 127 సంస్థానాలకు ప్రధానినైతే అందరూ నాకు సాగిలిపడి దండం పెడుతున్నారు. వీడేంటి సాగిలిపడి దండం పెట్టట్లేదు, వీడు పొగరు అనచాలి అని మరలేమనుకున్నాడు తెలుసా? వీడొక్కడి పొగరును వీడొక్కడి పొగరును నేను అనిస్తే నా రాజరికం ఏముంది? అసలు వీడి జాతి ఏంటో కనుక్కొని వీళ్ళ యావత్ జాతిని భూమి మీద నుంచి తుడిపేయాలి అని అనుకున్నాడు. ఇంతకీ మొర్దెకై ఎందుకు సాష్టాంగపడి ఆయనకి నమస్కారం పెట్టలేదంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట, దేవుడైన యెహోవాకు తప్ప ఏ నరమాత్రుడికి దేవుని నమ్మిన బిడ్డలు సాష్టాంగపడి నమస్కారం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి సాష్టాంగపడాలి? కొంచెం గట్టిగా. ఎవరికి సాష్టాంగపడాలి? ఎవరికి సాష్టాంగపడి నమస్కారం చేయాలి? దేవునికి తప్ప. ఒక దైవజనుడినే కానీ, ఒక మహానుభావుడని పిలువబడిన వాడినే కానీ, ఒక గొప్ప దైవ సేవకుడిని ఎంచబడిన వాడికి కూడా క్రైస్తవుడు పొరపాటున సాష్టాంగపడే నమస్కారం చెయ్యబోడు. బైబిల్లో ఒక చోట పేతురయ్య కొర్నేలు ఇంటికి వెళ్తే కొర్నేలు ప్రధాన అపోస్తలుడైన పేతురుని చూసి సాష్టాంగపడి వందనం పెట్టబోతున్నాడు. అప్పుడు పేతురు వారు ఏమంటారు తెలుసా? నేను నీలాంటి నరుడనే, దేవునికి మాత్రమే మనం సాష్టాంగపడి నమస్కారం చేయాలి. లోకంలో ఉన్న మనిషికి ఉన్న గుణం ఏంటంటే, ఎవడైనా కొంచెం మేలు చేస్తే చాలు, దేవుడివయ్యా నువ్వు, దేవుడిలాగా నన్ను ఆదుకున్నావయ్యా. ఏం ఆదుకున్నాడు? ఆడెక్కడెక్కడో బ్యాంకు లూటీ చేసి, ఒక ఇంట్లో దొంగతనం చేసి, ఒక 50 లక్షల రూపాయలు కొట్టేసి తిరిగి వస్తూ ఉంటే ఒక భిక్షగాడు ఎదురయ్యి, అయా భిక్షాందేహి అంటంతో 10,000 రూపాయలు కట్టేస్తే ఆ భిక్షగాడు అంటాడు, దొంగోడు ఏమైపోయాడు? అరే 10,000 రూపాయలు ఇవ్వడంతోనే వాడు దేవుడు అయిపోయాడా?
లోకం ఎట్లాంటిదంటే కొంచెం సహాయం చేస్తే వాడు బ్యాంకులు లూటీ చేసినా జనాలను దోసుకున్న ఓ 10,000 రూపాయలు ఇచ్చాడంటే దేవుడు అయిపోతాడు. దేవుని వాక్యం ఉంటుంది, దేవునికి తప్ప ఏ మనుషునికి సాష్టాంగపడి నమస్కారం చేయకూడదు. బైబిల్లో కూడా ఇంకొక సన్నివేశం, ప్రకటన గ్రంథం అపోస్తులైన యోహాను వారికి వివరించినటువంటి ఆ దూత ఆఖరి క్షణాల్లో యోహాను ఎదుట నిలవబడితే దూతను చూసిన వెంటనే యోహాను గారు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉంటే ఆయన సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే యోహాను వైపు చూసి, గాడ్ బ్లెస్ యూ మై సన్, దేవుడు నిన్ను దీవించుగాక, ఇంకా పొర్లి దండం పెట్టు అని అనలా. దూత ఏమన్నాడు తెలుసా? నేను నీతోటి సహదాసుడను. దేవునికి మాత్రమే మనం నమస్కారం చేయాలి. ఈ సంగతి మొర్దెకై ఎరిగి నమస్కారం చేయట్లేదు సాష్టాంగపడి. తతిమా వాళ్ళు ఏంటంటే, మనం సాష్టాంగపడి నమస్కారం చేస్తే ప్రధానమంత్రి అట్లా వెళ్తా మన అతి వినయాన్ని చూసి ఓ బంగారు గొలుసు విసిరేస్తాడు, చేతికొన ఉంగరం విసిరేస్తాడు, కాస్త 4 రాళ్ళు రాలుస్తాడు, మనం వెనకేసుకోవచ్చు అని వీళ్ళ ఆశ. మొర్దెకై ఏంటో తెలుసా? ఆ రాజేసే భిక్షం కోసం, భిక్షపు మెతుకుల కోసం నేను ఎదురు చూడను. నేనేమైనా ఎదురు చూస్తే రాజు వేసే భిక్షపు మెతుకుల కోసం కాదు, రాజాతి రాజు అయిన దేవుడిచ్చే సహాయం కొరకు నేను వెతుకుతూ ఉంటా. మనిషి సహాయం చేస్తే ఆ పూట అవసరం తీర్చబడిద్ది. దేవుడు సహాయం చేస్తే నా పరిస్థితులు విప్లవాత్మకంగా మార్చబడతాయి. మనిషి కొరకు నేను అంత రోషంగా ఉన్నాడు. మొత్తానికి మనోడు పగబెట్టుకొని మొర్దెకై ఒక్కడిని మాత్రమే కాదు, యావత్ యోధా జాతి అంతటిని 127 సంస్థానాల్లో ఉన్న యోధా జాతి అంతటిని సంహరించాలని రాజు దగ్గర తాకీదు తీసుకొని 127 సంస్థానాలకు శాసనాన్ని పంపాడు హామాను అనే ప్రధానమంత్రి. చూడండి ఆ మాట, 3వ అధ్యాయం 13వ వచనం, ఎస్తేరు గ్రంథం. చదువు చిన్న. 12వ నెల దినమందు యవనస్తులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే యూదులందరినీ చెప్పాలి బొత్తిగా వారి సొమ్ము కొల్లపుచ్చుకొనమని ఎవరెవరిని చంపాలని? ఒక్క దినమందే యవనులనేమి, వృద్ధులనేమి, చివరికి శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఎన్ని రోజుల్లో? ఒక్క దినమందే వాళ్ళందరినీ చంపించాలని చెప్పేసి తాకీదు పంపించాడు. ఈ సంగతి ఎవరికి తెలిసింది? మొర్దెకైకి తెలిసింది. 4వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంటుంది, మొదటి 2 వచనాలు. 4:1 జరిగినదంతయు తెలియగానే రోదనము చేశాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి మాట చెప్పండి. జరిగినదంతయు తెలియగానే ఏం తెలిసింది? మరణ శాసనాన్ని గూర్చిన వార్త మొర్దెకైకి తెలిసింది. హామాను ఒక చట్టాన్ని సృష్టించాడని, ఒక్క దినమందే 12వ నెలలో 127 సంస్థానాల్లో ఉన్న యూదులంతా చంపబడాలి అని రాజు దగ్గర తాకీదు తీసుకొని హామాను ఈ శాసనాన్ని పంపించాడు అన్న వార్త విని ఏం చేశాడంటే, ఆ వార్త తెలియగానే తన కుమార్తె రాణి ఎస్తేరు దగ్గరికి పరిగెత్తలా. ఎవరి దగ్గరికి పరిగెత్తాడు తెలుసా? దేవుని దగ్గరికి పరిగెత్తాడు. బైబిల్లో రాయబడి ఉంటుంది, బట్టలు చింపుకొని నెత్తి మీద ధూళి పోసుకొని ఆ దినమంతా ఉపవాసం ఉండి మహాశోకముతో రోదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏ రోజు? ఆ సంగతి తెలియగానే, ఆ వార్త తన చెవులకు వినబడగానే వెంటనే మోకరించేశాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఎప్పుడైనా
నీ చెవులు వినకూడని దుర్వార్తలు వింటే ఆ వార్త నీ చెవిని పడిన వెంటనే ప్రభు పాదాల మీద నువ్వు పడిపో. నీ గుండెలు కదిలించే ఏ వార్త అయినా నువ్వు విన్నప్పుడు, అది నీ పిల్లలను కూర్చో, నీ ఆరోగ్యాన్ని కూర్చో, నీ ఆర్థిక విషయాలు కూర్చో, సంఘాన్ని కూర్చో, నీ గుండెలను కదిలించే ఏ దుర్వార్త నీ చెవులతో విన్నా ఆ వార్త వినిన వెనువెంటనే యేసయ్య పాదాల మీద పడిపో. మొర్దెకై శోకమెత్తి దేవుని సన్నిధిలో ఏడ్చినట్లుగా, మొర్దెకై శోకమెత్తి గుండెలు బాదుకుంటూ బట్టలు చింపుకుంటూ దేవుని సన్నిధిలో రోదించినట్లుగా ప్రభు సన్నిధిలో నువ్వు రోదించగలిగితే నీ ఆర్తనాధ్వని దేవుడు విని నీ అంగలార్పును నాట్యంగా మార్చడం ప్రారంభిస్తాడు. లోకంలో బ్రతుకుతున్నాం, ప్రతిరోజు రకరకాల దుర్వార్తలు కొన్ని సందర్భాల్లో మనం వింటా వస్తాం. ఆ వార్త విన్న వెంటనే ఆ దిక్కుతోచని స్థితిలో వెంటనే ప్రభు పాదాల మీద పడిపో. నిన్ననే ఒక చోట కృతజ్ఞత కూటం జరిగింది. ఆ కుమారుడి విషయమై దేవుడు చేసిన మేలును బట్టి నాకు కొంచెం అనుకూలత ఉండటాన్ని బట్టి ఒక చోట ప్రార్థనకి వెళ్ళాం. ఏంటయ్యే విషయం అంటే, ఒక 1 నెల రోజుల క్రితం ఆ కుమారుడు ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటాడు. తల్లికి సాయంత్రం 6 ఆ ప్రాంతంలో ఒక వార్త, మీ బాబుకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు, ప్రాణాపాయపు స్థితిలో ఉన్నాడు. పాపం ఆ తల్లి విధవరాలు, తన కుమారులిద్దరిని చక్కగా పెంచుకుంటూ మంచి భక్తిగా బ్రతుకుతుంది. ఇక ఈ తల్లి ఆశ అంటూ ఎవరైనా ఉన్నారంటే ఎవరమ్మా? పిల్లలే. ఆ తల్లి బ్రతికేదే పిల్లల కోసం. కొడుకు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు, ఆ వార్త ఫోన్లో చెప్పటంతో ఆ తల్లి చెప్తుంది, ఆ ఫోన్ అక్కడే పడేసి యేసయ్య పాదాల మీద పడిపోయానయ్యా. యేసయ్య పాదాల మీద పడి అర్ధగంట సేపు పిచ్చిది ఏడ్చినట్లుగా ఏడ్చానయ్యా. దేవా, నా కొడుకు మరణాన్ని నా కళ్ళతో నేను చూడలేను. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగేటట్టుంటే నన్ను తీసేసుకో, నా కొడుకును బ్రతికించు. వాడు ఆరోగ్యంగా ఉన్నాడన్న వార్త నేను వినాలి, వాడు క్షేమంగా ఇంటికి రావాలి, వాడు నా స్థితిలో నా కళ్ళతో చూడకూడదు. ఆ తల్లి ఏడుస్తూ చెప్తుంది, ఆ వార్త నా చెవులు పడిన తోడనే ఎవరికో ఫోన్ చేయాలనిపించలేదయ్యా, ఎవరితోనూ నా బాధ పంచుకోవాలని అనిపించలేదయ్యా. నా కన్నీరు తుడిచే దేవునికి నా గుండె చప్పుడు వినిపించాలని ఆ వార్త విన్న వెంటనే అక్కడికక్కడే దేవుని పాదాల మీద పడి అర్ధగంట ఏడ్చి అర్ధగంట తర్వాత వెంటనే మీకు ఫోన్ చేశానయ్యా. అమ్మగారు మాట్లాడారు. ఆ తల్లి చెప్తుంది, మీరు సంఘబిడ్డలో ఒక విధవరాలిగా, ఆ బిడ్డ తల్లిగా నేను చేసిన ప్రార్థన నా దేవుడు ఆలకించి చావుగోతిలో నుండి నా బిడ్డను దేవుడు లేవనెత్తి మరణాన్ని జీవంగా మార్చి సజీవునిగా నా ఇంటికి తీసుకొచ్చాడు. అమ్మ, ఆ వార్త వినటంతో ఏం చేశావు? కుప్పలాగా దేవుని పాదాల మీద పడిపోయానయ్యా, కుప్పలాగా దేవుని పాదాల మీద కూలిపోయానయ్యా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైనా నీ చెవులు దుర్వార్త విన్నప్పుడు, నీ హృదయాలను కదిలించే వార్త విన్నప్పుడు, అయ్యో ఏంటి ఎట్లా అయిపోయిందని పిచ్చిదానిలాగా ఎవరికో చెప్పుకొని ఆడుకో. నీ గుండె చప్పుడు వినగలిగే దేవునికి, నీ కన్నీళ్లు తొడవగలిగే దేవునికి, నీ అంగలార్పును నాట్యంగా మార్చగలిగే దేవుని పాదాల మీద పడి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయుదుగాక. ఇప్పుడు ఒక శాసనం బయలుదేరింది. ఏమని? 127 సంస్థానాలలో ఉన్న యూదులంతా చంపబడాలి అన్న శాసనం బయలుదేరితే, ఈ మొర్దెకై దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు. తనతో పాటు ఎస్తేరు అక్కడ రాజాసనంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. వీళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి ఏ రాజు మరణ శాసనాన్ని జారీ చేశాడో అదే రాజు మరణ శాసనాన్ని రద్దు చేసి ఆ మరణ శాసనాన్ని జీవశాసనంగా మార్చాడు ఆ రాజు. ఎవరైతే వీళ్ళని చంపాలనుకున్నాడో, ఎవరైతే యూదులకు గొయ్యి దవ్వాడో, ఎవడైతే గొయ్యి దవ్వాడో వాడు తవ్విన గోతిలో వాడే పడ్డాడు. మొర్దెకై గేట్ వాచ్మెన్ స్థితిలో నుండి
దేశాన్ని పరిపాలన చేసే ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఇక మొర్దెకై పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే తంతే గారెల బుట్టులో పడ్డాడు అంటారు చూసారా, జాక్పాట్ దొరికింది. దేని ద్వారానో తెలుసా? దేని ద్వారా? కొంచెం గట్టిగా, దేని ద్వారా? ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు శాసనాలను చట్టాలను మార్చాడు. దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? రాజుల హృదయాలను తన చిత్తవృత్తి చొప్పున నీటి కాలువ వలె మార్చగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శాసనాలను మార్చగలిగినటువంటి వాడు, రాజ్యాలను మార్చగలిగిన వాడు, రాజ్యాంగాలను మార్చగలిగిన వాడు. అసెంబ్లీలో, పార్లమెంట్లో రాజకీయ నాయకులు ఏ చట్టాలు తీసుకొచ్చినా, ఎవరైతే ఆ చట్టాలు తీసుకొచ్చారో వారే దాన్ని రద్దు చేసేటట్లుగా మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు. ఆయన అట్లా మార్చాలంటే మనం ఏం చేయాలి? ఆమెనంటే కుదరదాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటమే మన ఆయుధమే. చెప్పండి కొంచెం గట్టిగా. మన భారతదేశంలో ఎప్పుడో జరిగిన సంభవం కాదు, కానీ మనకు ఊహ వచ్చిన తర్వాత, మనకు కొంచెం వాక్య జ్ఞానం తెలిసి భక్తిలోకి మనం వచ్చిన తర్వాత 2002 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో ఒక సంగతి జరిగింది. కుమారి జయలలిత ఆ తల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీలో ఒక చట్టాన్ని పాస్ చేసింది. ఏంటయ్యా చట్టం అంటే మత మార్పిడి నిరోధ చట్టం. మత మార్పిడి నిరోధ చట్టం. ఎవరైనా హైందవ్యంలో నుంచి క్రైస్తవ్యంలోకి రావాలంటే, బాప్తిస్మం తీసుకోవాలంటే కలెక్టర్ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి. మత మార్పిడి నిరోధక చట్టాన్ని 2002లో తాను చట్టసభల్లో జారీ చేసింది. తమిళనాడు రాష్ట్రం అంతా అమలైపోయింది. దేవుని కృప. కేరళ క్రిస్టియన్స్ కానీ తమిళనాడు క్రిస్టియన్స్ కానీ బలమైన ప్రార్థన పరులు. ఆమెన్. అంటే మనం కాదా అని నన్ను అనంతు, మనం కూడా ప్రార్థనా పరులమే. అయితే వాళ్ళంత బలమైన ప్రార్థన పరులుగా మార్చబడటానికి కారణం ఏంటంటే యేసయ్య 12 మంది అపోస్తుల్లో ఒక అపోస్తులుడు ఎవరు? తోమా. చెప్పండి ఎవరు? తోమా గారు అడుగుపెట్టి సువార్త ప్రకటించిన ప్రాంతం కేరళ, తమిళనాడు, కాస్త ఆంధ్ర ప్రాంతంలో కూడా అడుగుపెట్టాడు అని అంటారు. ఆ అపోస్తులుడు అడుగుపెట్టిన ఆ ప్రాంతాలు ఎప్పటికీ మహిమకరంగానే ఉన్నాయి. దేవుని కృప. తమిళనాడు పక్కన మనకుంటాం, తమిళనాడు పక్కన మనం ఉండటాన్ని బట్టి వాళ్ళ సెగ కాస్త తగిలింది. ఆమెన్. ఆ తమిళనాడులో ఉన్నటువంటి క్రైస్తవులంతా ఏం చేశారో తెలుసా? దేవా, ఎస్తేర్ కాలంలో, మొర్దెకై కాలంలో శాసనాలు మార్చిన దేవుడవు కదా, చట్టాలు మార్చిన దేవుడవు కదా, రాజులు ఏ శాసనాన్ని ప్రవేశపెట్టారో వాళ్ళ చేతే దాన్ని రద్దు చేయించిన దేవుడవు కదా, మొర్దెకై కాలంలో ఉన్న దేవుడే నేటి కాలంలో కూడా ఉన్నాడు. ఆయన ఆ కాలంలో నా దేవుడు ఎట్లా కార్యం చేశాడు, ఆ కాలంలో ఎట్లా కార్యం చేశాడు, ఈ కాలంలో కూడా దేవుడు అట్లా కార్యం చేస్తాడు. కాలాలు మారొచ్చు, తరాలు మారొచ్చు, సంవత్సరాలు మారొచ్చు, స్థలాలు మారొచ్చు, ప్రాంతాలు మారొచ్చు, వ్యక్తులు మారొచ్చు. యేసుక్రీస్తు మాత్రం నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన శక్తి మారదు, ఆయన పరాక్రమం మారదు, ఆయన జరిగించే భీకర కార్యాలు మారవు. ప్రభా, ఆ కాలంలో మొర్దెకై కాలంలో కార్యం చేసావు కదా, ఆ కాలంలో కార్యం చేసిన మీరు ఈ కాలంలో ఎందుకు చేయరు? మీరు చేస్తారు ప్రభు అని ఆ రాష్ట్రం అంతా, వారితో పాటు మనలో కొంతమంది దేవుని దగ్గర గగ్గోలు పెట్టి ప్రార్థన చేశారు. అద్భుతం తెలుసా? 2004 సంవత్సరంలో తాను ప్రవేశపెట్టినటువంటి చట్టాన్ని ఆ తల్లి రద్దు చేసి 2006లో దాన్ని అమల్లోకి తీసుకొచ్చేసింది. దాన్ని రద్దు చేసింది, ఇప్పుడు ప్రవేశపెట్టిందేమో తల్లి జయలలిత గారు, రద్దుపరిచింది కరుణానిధి గారు కాదు. వింటారా? ఎవరైతే ఆ చట్టాన్ని ప్రవేశపెట్టారో వాళ్ళ మెడలుంచి దేవుడు అంటాడు కదా, ఇదిగో సనహరీబు, ఎక్కువ తక్కువ మాట్లాడేవా, నీ ముక్కు గాలం తగిలిస్తా, లాక్కొని వెళ్ళిపోతా, జాగ్రత్త, రంకెలేయొద్దు, నువ్వు వేసే ప్రతి రంకె
గట్టిగా చెప్పాలి. ఇట్లా అన్నా కదా, నా చెవుల్లో తేడా వచ్చిందో తోక కత్తిరిస్తా. బిడ్డలరా, ఏ తల్లి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిందో ఆవిడ చేతుల ద్వారానే దేవుడు రద్దు చేశాడు. ఆమెన్. ప్రభుత్వాలు, చట్టాలు ఎన్ని శాసనాలు తీసుకొచ్చినా ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు తన పని తను చేసుకుంటా అని వెళ్ళిపోతాడు. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఆ జీవం కలిగిన దేవుడు, ఇంకా చెప్పాలంటే అన్నీ సాఫీగా జరిగేటప్పుడు దేవుడు కార్యాలు చేసేదానికంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడే మానవ భాషలో చెప్తాను, చెత్తర పిడుగులాగా చెలరేగిపోతాడు ఆయన. ఎవడైనా తనకు వ్యతిరేకంగా పనిచేస్తే, యేసయ్యను అణచాలని ఎవడైనా కంకణం కట్టుకొని పనిచేస్తే ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే, నాకు అంత క్రికెట్ తెలియదు కానీ అంటే అప్పుడు తెలుసు, ఇప్పుడు నేను చూడట్లా. పిల్లలు చెప్తూ ఉంటారు, అన్నయ్య అసలు క్రికెట్ అంటే, క్రికెట్లో మన భారతదేశంలో ఆటగాడంటే కోహ్లీ అని అన్నయ్య. మరి ఆ కోహ్లీ ఎవరు నాకు అంతగా తెలియదు. అక్క నీకని తెలుసా? ఏమి చుట్టవమ్మా? అరే మంచిది. కోహ్లీ గారు కానీ, మహేంద్ర సింగ్ ధోని కానీ ఆట సాఫీగా వెళ్ళేటప్పుడు మామూలుగానే ఆడతారంట. ఆట ఎప్పుడైతే ఒత్తిడిలో ఉంటుందో, ప్రత్యర్థి పై చేయి సాధించేటట్లుగా ఉన్నాడు అనిపిస్తుందో అప్పుడు చెలరేగుతారంటే వీళ్ళు. దేవుడు కూడా అంటే సాఫీగా జరిగేటప్పుడు పానీలే సాఫీగా వెళ్ళిపోతుందిలే అనుకుంటాడు. ఎవరైనా భూరాజులు ఆయనకు వ్యతిరేకంగా లేస్తే మాత్రం ఆ ప్రాంతాలలో, ఆ దేశాల్లో దేవుడు చెలరేగి తన భీకరత్వాన్ని ప్రజల ఎదుట చాటి చెప్పటం ప్రారంభిస్తాడు. ఐగుప్తీయులు ఇజ్రాయేలును అణచాలని ప్రయత్నం చేస్తే బైబిల్లో రాయబడినటువంటి మాట, వారు శ్రమ పెట్టిన కొలది ఇజ్రాయేలీలు వర్ధిల్లసాగారు అంటాడు. ఒక మంచి మాట చెప్తా. 1972 సంవత్సరంలో, ఏ సంవత్సరం? 1972 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఏంటయ్యా చట్టం అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మత మార్పిడి నిరోధక చట్టం. ప్రత్యేకంగా క్రైస్తవుల్ని టార్గెట్ చేసుకొని 1972 సంవత్సరంలో మత మార్పిడి చట్టాన్ని, నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఆ దేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉండేవాళ్ళో తెలుసండి? 0.79, 0.79. ఈవెన్ చెప్పండి, ఈవెన్ 1% కూడా లేదు. అసలు ప్రజలు క్రైస్తవులుగా మారకూడదని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఎంతమంది ఉన్నారంటే జస్ట్ 1% ఉన్నారు. ఎప్పుడైతే చట్టం తీసుకొచ్చారో అప్పటి వరకు జరిగిన సేవ వేరు, దేవుడు చేసిన కార్యాలు వేరు. చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో దేవుడు చెలరేగటం ప్రారంభించాడు. ఆమెన్. 2011కు వచ్చేసరికి అదే దేశంలో 30% మంది క్రైస్తవులు అయిపోయారు. ఎంతమంది? కొంచెం గట్టిగా. నేను ఆ స్టాటిస్టిక్స్ చదివితేనండి, 1972లో 0.79% క్రిస్టియన్స్ ఉంటే 2001కు వచ్చేసరికి 18% అయ్యారట. అంటే ఆ రాష్ట్ర జనాభాలో ఎక్కువ శాతం ఉన్నటువంటి జనాభా 3వ గ్రూపులో క్రైస్తవులు ఉండేవాళ్ళు. 2011కు వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ క్రైస్తవులు ఉన్నది చూడండి, క్రిస్టియానిటీ 30.2%. ఆ రాష్ట్రంలో ఎక్కువగా క్రైస్తవులు 30% మంది ఉన్నారు. అంటే చూడండి, చట్టాలు ఎన్ని వచ్చినా, రాజ్యాలు ఎన్ని మారినా, రాజులు ఎన్ని మారినా, రారాజు మాత్రం ఒక్కడే. రాజులు మారతారు, రారాజు మారడు. రాజులు మారతారు, రారాజు మారడు. సర్వ సృష్టికి చక్రవర్తి ఒక్కడే, ఆయనే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం ఏం చేయాలి? శాసనాలను మార్చగలిగిన శక్తి ఉపవాసంలో దాగి ఉంది. చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలను పుట్టించగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనలో దాగి ఉంది. ఆమెన్. మహిమతో ముగించబడాలంటే ఉపవాసం.
చట్టాలను మార్చాలంటే ఉపవాసం. వీటికి మించి మూడవది అద్భుతమైనది. ఈ భక్తి జీవితంలో నీకు నాకు వ్యతిరేకంగా పనిచేసే ఒకడున్నాడు. ఎవడాడు? కొంచెం గట్టిగా. మనందరికీ వ్యతిరేకంగా పనిచేసేవాడు ఎవడంటే దుష్టశక్తి, శత్రువైన సాతాను. శత్రువు యొక్క పన్నాగాన్ని పాతాళములు త్రొక్కివేయగలిగింది ఉపవాస ప్రార్థన. నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ వ్యాపారానికి, నీకు, నీ సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దుష్టశక్తుల మీద మనకు విజయాన్ని ప్రసాదించగలిగింది ఉపవాస ప్రార్థనని చెప్పటంలో సందేహమే లేదు. నువ్వు ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, ఉపవాసం ఉండి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ఉపవాస ప్రార్థన అగ్ని ఎదుట సాతాను కాలిపోవటం ప్రారంభిస్తాడు. నీ ఇంటిలో అడుగు పెట్టడం, నిన్ను ముట్టటానికి కూడా వాడు భయపడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. చూడండి ఆ మాట యేసుక్రీస్తు వారే చెప్తారు. మార్కు సువార్త అందరూ చూడాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాడు. ఏ విధమైనది? ఏ విధమైనది అంటే పైన దయ్యం పట్టిన బిడ్డను గురించి యేసయ్య చెప్తూ ఉంటాడు. ఏమంటారు యేసయ్య? ప్రార్థన వలననే కానీ. అక్కడ కింద పుట్టినోట్లో రాస్తాడు. ఏమంటాడమ్మా కింద? ఉపవాసము వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పాను. చూడండి, ఒక చిన్న పిల్లోడు దయ్యం బట్టి దయ్యం చేత పీడించబడుతున్నాడు. యేసయ్య వాడిని వదలగొట్టాడు. అప్పుడు శిష్యులు అడుగుతారు, అయ్యా ఇది ఎలా సాధ్యం? యేసయ్య సింపుల్గా చెప్తాడు, ఉపవాసము వలన ప్రార్థన వలననే ఇది సాధ్యం, కానీ మరి దేని వలన ఇది సాధ్యము కాదు అంటాడు. అంటే వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దురాత్మల మీద నీకు విజయాన్ని ప్రసాదించగలిగింది ఉపవాస ప్రార్థన. నీకు తెలియకుండా నీకు వ్యతిరేకంగా పనిచేసే దుష్టశక్తుల మీద నీకు విజయాన్ని ఇవ్వగలిగింది ఉపవాస ప్రార్థన. ఆ చిన్నవాడిని దురాత్మ పట్టుకున్నట్లుగా కొన్ని సందర్భాల్లో నీ ఇంటిలో నీ పిల్లలను పట్టుకోవాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. నీ పిల్లల ద్వారా నీకు దుఃఖాన్ని కలుగు చేయాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. మరికొన్ని సందర్భాల్లో నీ భర్తను పట్టుకొని నీ జీవితంలో ఏదో చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. నీ ఇంట్లో ఉన్న వ్యక్తుల ద్వారానే నీకు దుఃఖం కలిగేటట్లుగా సాతాను రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. ఒక్కటే మాట చెప్తా, సాతాను ఎన్ని రకాల పన్నాగాలు నీకు వ్యతిరేకంగా పన్నినా వాడి పన్నాగాలన్నిటినీ పాతాళములో త్రొక్కివేయగలిగింది ఉపవాస ప్రార్థన. చెప్దామేమే? ప్రార్థన ద్వారా నువ్వు కొన్ని సాధించగలుగుతావు. ఉపవాస ప్రార్థన ద్వారా అసాధ్యమైన వాటిని నువ్వు సాధ్యపరచగలుగుతావు గాక. మరోసారి చెప్దాం ఆమె. సాతాను బిడ్డలారా, ఆది నుండి దేవుని తరపు పిల్లలంటే చాలు, దేవుని నమ్ముకున్న పిల్లలంటే చాలు, వీళ్ళ కుటుంబాలను ఎట్లా చెదరగొట్టాలా, ఈ కుటుంబాలను ఎట్లా పాడు చేయాలా, వాడిని గూర్చి ప్రకటన గ్రంథంలో రాసి ఉంటారు. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు ఎర్రనైన వేరొక గుర్రము బయలువెళ్ళును. మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడును. రైట్, నా వైపు చూడండి. ఇక నా వైపు చూడండి. ఒకడు లోకమంతా తిరుగుతున్నాడట. ఎర్రని గుర్రం మీద కూర్చుని తిరుగుతున్నవాడు, వాడు కలిగినటువంటి అధికారం ఏంటంటే, మొట్టమొదట వాడి ప్లాన్ భూలోకంలో ఒకరినొకడు చంపుకునేటట్లుగా చేయాలి. ఒకవేళ అది ఆ ఉద్దేశం నెరవేరలేదనుకోండి, వెరీ నెక్స్ట్ ఏంటో తెలుసా, కనీసం ప్రజల మధ్యలో సమాధానం లేకుండానన్నా చేయాలి. మొట్టమొదట ఒకరినొకడు చంపుకోవాలి. ఒకవేళ అది కుదరకపోతే భూలోకములో సమాధానము లేకుండా చేయాలి. దేవుని బిడ్డలారా చూడండి, ఈ కాలంలో 100% ఏ హృదయాన్ని కదిలించినా చెప్పే మాట ఏంటో తెలుసా, మా ఇంట్లో సమాధానం లేదయ్యా, మా ఇంట్లో శాంతి లేదయ్యా, మేము మా పిల్లలు ఎదురు బొదురు కూర్చొని సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడి ఎంతకాలం అవుతుందో,
నాకు నా కూతురికి సమాధానం లేదయ్యా, నాకు నా కోడలికి సమాధానం లేదయ్యా. కొంతమంది ఏడుస్తూ చెప్తారు, అయ్యా మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, సమాధానం ఒక్కటి లేదయ్యా. డబ్బుకు డబ్బు ఉంది, వెండికి వెండి ఉంది, ఆస్తికి ఆస్తి ఉంది, పొలాలకు పొలాలు ఉన్నాయి, భూములకు భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మా బ్రతుకులో సమాధానం లేదయ్యా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, కుటుంబాలలో సమాధానం లేకపోవటానికి కారణం ఎవరు? మీరేమంటారు తెలుసా? ఇంకెవరు ఉన్నాడుగా, పుణ్యాత్ముడు, మా పుత్రరత్నం, వాడి వల్లనే మా ఇంట్లో సమాధానం లేదు అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది అంటారు, ఇంకెవరు మా ఇంట్లో సమాధానం లేకపోవటానికి మా హోమ్ డిపార్ట్మెంటే కారణం, అన్ని పెత్తనం అంతా ఆమె చేయాలనుకుంటుంది అని. ఇట్లా మనుషుల మీద మనం అంటాం. ఇది కాదు అని నేను అనను, కానీ కుటుంబాలలో సమాధానం లేకపోవటం, కుటుంబాలు సమాధానంతో బ్రతకపోవటానికి కలిగిన మొట్టమొదటి ప్రధాన కారణం శత్రువైన సాతాను. మానవ జీవితంలో ప్రవేశించి, కుటుంబాల్లో ప్రవేశించి, సంఘాల్లో ప్రవేశించి, సంసారాల్లో ప్రవేశించి, ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టి, ఒకరి మీద ఒకరిని పురికొల్పి సమాధానం లేకుండా చేస్తున్నాడు సాతాను. అయ్యా, మరి ఈ దుష్టశక్తులను ఎదిరించాలంటే ఏం చేస్తే ఎదిరించగలుగుతాం? ఈ దుష్టశక్తులను జయించాలంటే ఏం చేస్తే మేము జయించగలుగుతాం? యేసయ్య సింపుల్గా ఒకటే మాట చెప్తాడు, ఉపవాసము వలననే కానీ మరి దేని వలన ఇది? ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ కుటుంబానికి వ్యతిరేకంగా సాతాను బాగా పనిచేస్తూ ఉన్నట్లుగా నీకు అనిపిస్తే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకో, వ్రత దినాన్ని ఆచరించు, దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించే ఆ ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా ప్రతి చీకటి శక్తి జయించడానికి కావలసిన కృప దేవుడు అనుగ్రహించునుగాక. మరోసారి చెప్తే మేమేన్. కొంతమంది వాళ్ళ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండటానికి, పాపం వాళ్ళ విశ్వాసం వాళ్ళది, వాళ్ళని మనం కాదంటానికి లేదు. కొంతమంది దుష్టశక్తులు రాకుండా ఉండటానికి వాకిటి మీద ద్వారబంధం ఉంటుంది కదా, ద్వారబంధం మీద ముళ్ళకంప పెడతారు. మీరు చూసారో లేదో, ఆ కర్రకు ముళ్ళు, పురువాటి ముళ్ళు ఉంటాయి. నేను ఒక ఇంటికి వెళ్ళి అడిగా, ఏంటయ్యా ఈ ముళ్ళు పెట్టారంటే, ఆ ముళ్ళు చూస్తే సాతాను గడగడగడగడ వణుకుతాడన్న. మరి ఎందుకు వస్తున్నాడో లేదా, ఇది పెట్టినా వస్తున్నాడన్నా, ఎందుకు వస్తున్నాడో నాకు అర్థం కావట్లేదన్నా. దేవుడు అంటాడు, సైతాను గారిని వణికించే శక్తి ముళ్ళులో లేదు, నీ లోపటే ఉంది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా. ఇంకొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది ఏం చేస్తారో తెలుసు, ద్వారబంధం మీద జిల్లేడు ఏమంటారు అది, ఆకు కాదు కొమ్మ, కలబంద. ఎవరా పుణ్యాత్ముడు? కలబంద కాదు, జిల్లేడు అమ్మ. కలబంద కూడా శక్తి ఉందంటారా? ఎవరు అన్నారు? నా తల్లి. అమ్మా కలబంద, అంటే కలబంద సైతాన్తో కలబడుతుందనే ఏమో మరి. కొంతమంది జిల్లేడు కొమ్మలు పెడతారు. బిడ్డలారా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తే దుష్ట శక్తులతో దున్నుమాడగలిగింది నీ ఉపవాస ప్రార్థన. ఎన్నో కుటుంబాల్లో సాతాను ప్రవేశించి కుటుంబాలు మింగేస్తున్నాడు, సమాధానం లేని స్థితిలోకి మింగేస్తున్నాడు. కొంతమంది జీవితాల్లో సమాధానం లేకుండా చేస్తే మరికొంతని పాపం వైపు ఈడ్చుకుంటూ వెళ్తాడు. సాతాను ఎట్లా పాపం వైపు ఈడ్చుకుంటూ వెళ్తాడో ఎఫెసీ పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. రైట్ చాలు. నాతో కలిసి మాట చెప్పండి. ప్రేరేపించు శక్తికి అధిపతిని. వాడు దేనికి అధిపతి అంట? ప్రేరేపించే శక్తికి వాడు అధిపతి. మనస్సు యొక్కయు శరీరము యొక్కయు. సాతాను ఎవరయ్య అంటే, సాతానుగాడు ఎవరయ్య అంటే, మనస్సును శరీరాన్ని
ప్రేరేపించే శక్తికి వాడు అధిపతి. అంటే మనస్సులో శరీరములో ప్రేరేపణలు పుట్టిస్తాడు. ఎందుకు ప్రేరేపణలు పుట్టిస్తాడంటే నేను చాలాసార్లు చెప్తాను, సాతానుగాడు అంత దురాశలతో నిండుకున్నవాడు. ఎవడాడు? కొంచెం గట్టిగా. నేనేమన్నాను? నేను సాతాను గాడు అంటే మీరు సాతాను గారు అంటే అట్టా? సైతాను కూడా అంత గౌరవం తల్లి. ఎవడాడు? గట్టిగా చూడండి, దానికి కూడా భయపడుతున్నారు. అమ్మ చైతన్య, అమ్మ భయపడుతున్నావా? అంటే గట్టిగా చెప్పండి. ఎవడాడు? సైతానుగాడు. ఆమెన్. సైతానుగాడు వాడు దురాశలతో నిండినవాడు. కానీ గమ్మత్తు ఏంటంటే దురాశలు అయితే ఉన్నాయి కానీ ఆ దురాశ నెరవేర్చుకోవడానికి అడిగి శరీరం లేదు. నా మాటనండి ఇక్కడ. ఇది మనం కూడా ఒక పాట పాడతాం కదా, ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాను. ఒక పాట ఉంది కదా, సైతానుగాడు పాట కూడా అదే. ఆశ అయితే ఉంది కానీ ఆశ నెరవేర్చుకోవటానికి అడిగి ఏమి లేదు. సరే, వాడు కొన్న ఆశల్లో ఏదైనా ఒకటైనా మంచిది ఉందా అమ్మ? ఏదైనా ఒక్కటైనా మంచిది ఉందా? వాడు నిలువెత్తు దురాశపరుడు. వాడు అసలు వాడు దురాశకు డెఫినేషన్. వాడి నిలువుట అర్థం దురాశ. దురాశ అయితే ఉంది కానీ నెరవేర్చుకోవడానికి అడిగి ఏమి లేదు, శరీరం లేదు. ఏం చేస్తాడో తెలుసా? కొంచెం అవిధేయత చూపించే వ్యక్తిని పట్టుకుంటాడు, వాటిలో జొరబడి. వాడు జొరబడిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? సిగరెట్ తాగు, సిగరెట్ తాగు, సిగరెట్ తాగు. వీడు ఇంతకు మునిపి ఏమనుకుంటాడు? పొరపాటును సిగరెట్ తాగను అనుకుంటాడు. అది జొరబడిన తర్వాత తాగితే బాగుండు, తాగితే బాగుండు, తాగితే బాగుండు. సరే, ఆ ప్రేరేపణకు లోబడి 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 వెళ్ళిపోతాడు. పాన్ షాప్కి వెళ్తాడు, కొంటాడు, ఇక తెస్తాడు, సిగరెట్ పెడతాడు, వెలిగిస్తాడు, దమ్ము లాగుతాడు. దమ్ము లాగి ఇక ముక్కులో నుంచి వదులుతాడు పొగ. మన రైలు గొట్టంలో నుంచి వస్తుంది చూసారా, ఇక పొగ వదులుతాడు. ధనా ధనా 4 పీకులు పీకి 4 ఏమంటారు దమ్మ ఏమంటారు అది 4 పీకులు పీకి మొత్తం సిగరెట్ అయిపోయిన తర్వాత పడేసిన తర్వాత అయిపోద్ది కదా, ఈడు ఆశ తీర్చుకొని బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ వాడు ఏమనుకుంటాడు తెలుసా? నిన్న ఆదివారమే కదా చర్చికి వెళ్ళినప్పుడు తాగకూడదు అనుకుంది. అరే నిన్న ఆదివారం ఏంటి, ఈరోజు పొద్దున్నే కూడా అనుకున్నాగా, ఈరోజు పొద్దున్నే కూడా ఇట్లా అనుకున్నా కదా. అమ్మ మీరు కూడా చూడండి, ఆదివారం చర్చికి వచ్చినప్పుడు పాట పాడతారు, బాగానే పాడతారు. ఏమని తమ్ముడు పాట పాడేటప్పుడు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము అని పాట పాడిన తర్వాత సాయంత్రం సోమవారం 7 అయ్యేసరికి కార్తీక దీపం గుర్తొస్తుంది. నువ్వేమనుకుంటావు? పొరపాటును చూసేదే లేదు, యేసు రక్తమే జయం, అసలు నా డిక్షనరీలోనే ఉండదు అని అనుకుంటాం. కానీ ఎక్కడో దేవుని మాటకి అవిధేయత చూపించిన తర్వాత చూడండి, సైతాను గాడు అంటాం కానీ సైతాను కూడా ఒక నీతి ఉంటుందమ్మా. వాడు కూడా ఒక నీతి ఉంటుంది. వాడు కూడా ఎవరిని పడితే వాళ్ళని పట్టుకోడంట. ఎవరిని పట్టుకుంటాడో తెలుసా? అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అంటాడు. అవిధేయత ఎవడు చూపిస్తాడో ప్రతి అవిధేయుడిని పట్టుకుంటాడు. ఎట్లా? ఇప్పుడు దైవ సేవకురాలు చెప్పారు ఆభరణాలు పెట్టుకోకూడదు అని అన్నారు అనుకోండి, ఇది బైబిల్లో రాయబడి ఉందిగా, ప్రభా నాకు ఆభరణాల మీద మనసు తీసే ప్రభా అని అనుకుంటే పర్వాలా. మనం ఆభరణాలు పెట్టుకోకూడదని తను చెప్పిన తర్వాత మీరు కూర్చొని 4 గోడల మధ్యలో ఉంటే ఇట్టటి ప్రసంగాలు మేము కూడా చేస్తాం. బయటకు వస్తే తెలిసిద్ది అక్క, లోకానికి వస్తే తెలిసిద్ది, మార్కెట్లో తిరిగితే తెలిసిద్ది. 4 గోడల మధ్యలో ఉంటే ఇట్టాగే మేము కూడా చెప్తాం అని అనుకున్నాం అనుకో, అప్పుడు సైతాన్ గడు చూసి మై డాటర్, మై బిలవ్డ్ డాటర్, నా ముద్దు కుమార్తె, అమ్మా నా బిలవ్డ్ డాటర్ అని చెప్పి ఇక సాయంత్రం అయ్యేసరికి చూడు వాడు చూస్తాడు, ఓహో దొరికింది బకరా, దొరికింది నాకు గొర్రె అని నీ లోపల జ్వరపడి. ఎందుకు? అవిధేయత చూపించావుగా. పాటించకపోవటం ఒక ఎత్తు అయితే సత్యవాక్యాన్ని తృణీకరించడం అది ఇంకా ఘోరం.
ఆ వాక్యానుసారంగా బ్రతకపోతే అది వేరు. వాక్యం మన దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని విమర్శిస్తా, దాని మీద సెటైర్లు వేస్తూ ఉంటారు చూసారా, వాడిని చూస్తాడు. ఇక చూసారా, ఆదివారం చర్చికి వచ్చినప్పుడు ఏమని పాట పాడాడు? ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నేడై, ఆధారం అని పాడతారు. సాయంత్రం అయ్యేసరికి ఆడదే ఆధారం. సీరియల్ అంతా చూసిన తర్వాత అనుకుంటుంది, చూసిన తర్వాత ఎందుకు బాధపడతాడు? మీరు ఎప్పుడైనా చూడండి, పాపం ఆకర్షణగా ఉంటుంది, ఆనందాన్ని ఇస్తుంది, ముగింపులో అంతులేని ఆవేదన మిగులుస్తుంది. ఎందుకు తర్వాత ఆవేదన పడతాడో తెలుసా? ఆశ ఎవరిది? సైతాన్ గాడిది. ఆశ నెరవేర్చుకుంది ఎవరు? సైతాన్ గాడు. ఆశ నెరవేర్చుకున్న తర్వాత వాడు ఏమైపోతాడు? ఇప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి, వెళ్ళామమ్మా, భోజనం చేసిన తర్వాత ఏం చేస్తాం? డబ్బులు కట్టి భోజనం చేసిన తర్వాత కూడా అక్కడే ఉంటావా? సైతాన్ గాడు కూడా ఆశ తీర్చుకొని బయటికి వెళ్ళిపోతాడు. వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అసలోడు ఉన్నాడు చూసారా, అరే రే 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 ఇట్టెందుకు చేసానా బాధపడేది అసలోడు. ఆశ తీర్చుకుంది. సైతాన్ గాడు తన ఆశ దేని ద్వారా తీర్చుకుంటాడు? మన సొంత శరీరం ద్వారా. ఆశ వాడిది, తీర్చుకోవటానికి నేను అప్పుడప్పుడు చెప్తా కదా, దీన్ని నేనేమంటానంటే సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. శరీరం ఎవరిది? ఇప్పుడు చూడండి, ఈ శరీరాన్ని జయించాలంటే, ఈ శరీరాన్ని జయించే శక్తి ఉపవాసంలోనే దాగి ఉంది. యాకోబు ఏశావుని ఎట్లా జయించాడు చెప్పండి అమ్మా. యాకోబు ఏశావుని ఎట్లా జయించాడు? కొంచెం గట్టిగా. చిక్కుడుకాయల కూర పెట్టి అనొద్దు. ఉపవాసం ద్వారా. ఏశావు ఎవరయ్య అంటే శరీరం. ఏశావు ఎవరయ్య అంటే శరీర సంబంధి. యాకోబు ఎవరయ్య అంటే ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధి శరీర సంబంధి మీద విజయాన్ని సాధించాలంటే ఉపవాసం ఒక శ్రేష్టమైనటువంటి మార్గం. గట్టిగా చెప్దాం ఆమేన్. ప్రభు బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి పునాది, భక్తి జీవితానికి పునాది ఉపవాసం. ఆఖరి మాట చెప్తాను, ఒక మహిమకరమైన ముగింపునిచ్చేది ఉపవాసం. రైట్. రెండో మాట, చట్టాలను శాసనాలను మార్చగలిగిన శక్తి ఉపవాసంలో ఉంది. మూడవది, దుష్ట శక్తుల మీద విజయాన్ని ప్రసాదించగలిగింది. చెప్పండి. దుష్ట శక్తుల మీద విజయాన్ని ప్రసాదించగలిగింది ఉపవాసం. కనుక మనందరి వ్యక్తిగత జీవితాల్లో ఉపవాస దినాన్ని ఏర్పరచుకుందాం, వ్రత దినాలను ప్రతిష్ఠించుకుందాం. ఆఖరి మాట, దేవుని మనస్సును గెలుచుకోవటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒక శ్రేష్టమైన మార్గం ఏదంటే ఉపవాసం. అంటే దేవుని మనస్సును మారుస్తాము అని నేను చెప్పను, కానీ దేవుడు స్థిరప్రజ్ఞుడు. ఇప్పుడు ఒక ఆలోచన తీసుకొని ఇంకొక ఆలోచన తర్వాత అట్లా ఆలోచనలు మార్చుకునేవాడు కాదు. ఆయన స్థిరప్రజ్ఞుడు. ఇప్పుడు మనం ఉన్నాం. దేవుడు రోజుకు ఒక మనసుతో బ్రతికేవాడు కాదు. ఉదయం ఒక మనసు, మధ్యాహ్నం ఒక మనసు, సాయంత్రానికి ఒక మనసు. ఒక అయ్యగారు చెప్తూ ఉంటారు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా దీన మనసి, ప్రభువా దీన మనసి, ప్రభువా దీన మనసి అని ప్రార్థన చేసంట దినానికి ఒక మనసుతో బతుకుతాడంట. విన్నారా? ధ్యాన మనసు అడిగి దినానికి ఒక మనసుతో బ్రతుకుతారట. దేవుడు అట్లా దినానికి ఒక మనసుతో ఉండేటువంటి వాడు కాదు. దేవుడు స్థిరప్రజ్ఞుడు. అయితే కొన్ని సందర్భాల్లో మనం చేసిన అవిధేయతను బట్టి దేవుడు కోపగించుకొని, ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి కదా, తప్పుకు శిక్ష విధిస్తేనే ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి అవుతాడు. తప్పుకు శిక్ష విధించకపోతే ఆయన నీతి తప్పినవాడైపోతాడు. సో కొన్ని సందర్భాల్లో మనం చేసిన పాపం మన బ్రతుకులో శాపంగా మారి దేవుని ఉగ్రత కూర్చుకునేటట్లుగా ఉంటుండగా, కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకొని తన పాప విషయమై తాను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏడిస్తే, తలపెట్టిన కీడు చేయకుండా, తలపెట్టిన నష్టం చేయకుండా దేవుడు తన మనస్సు మార్చుకొని కీడుకు ప్రతిగా మేలు చేయటం దేవుడు ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అంటే దేవుని మనసును మార్చగలిగింది ఏది?
కొంచెం గట్టిగా చెప్పాలి. ఏది? దేవుడు యోనా ప్రవక్త ద్వారా పంపించాడు. ఇదిగో నినివే పట్టణమా, దుర్గతి కలగబోతుంది మీకు. మీ క్రియలు దుష్ట క్రియలు, మీ క్రియలను బట్టి ఈ పట్టణం మీద దుర్గతి కలగబోతుంది అని చెప్తే, ఆ వార్త యోనా ప్రవక్త ప్రకటించినప్పుడు ఆ మాట విన్న నినివే ప్రజలు ఎంత అద్భుతం అంటే సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ వరకు ప్రతి వారు బూడిదలో కూర్చొని బట్టలు చింపుకొని తమ చెడు నడతను మాని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తేనట అద్భుతం. దేవుడు తన మనసు మార్చుకొని తలపెట్టిన కీడు చేయకుండా ఆ ప్రజలకు మేలు చేయటం దేవుడు ప్రారంభించాడట. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. రైట్, వదిలేసేయండి, నా వైపు చూడండి. సరే, నినివే పట్టణాన్ని వదిలేసేయండి, దాన్ని అట్లా ప్రక్కన పెడదాం. ఇజ్రాయేలీల రాజుల చరిత్రలో 42 మంది రాజులు ఉన్నారు. ఎంతమంది మీకు తెలిసి? ఎవరో ఒకళ్ళ పేరు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళ పేరు చెప్పండి. ఈ 42 మంది రాజుల్లో అతి చెడ్డ రాజు ఎవరు మీకు తెలిసి? అమ్మ చెప్పండి తల్లి, నోరు తెరవండి తల్లి. రైట్, థ్యాంక్ యూ అమ్మా. రైట్, ఒకళ్ళు చెప్పారు. ఇంకా 42 మంది రాజులు ఉన్నారు కదమ్మా. ఈ 42 మంది రాజుల్లో అతి చెడ్డ రాజు ఎవరు? రైట్, ఎస్. ఎవరై అంటే, సరే కొంతమంది చెప్పారు ఆల్రెడీ, నేను అనుకున్న పేరే చెప్పారు. మీరు అందరూ చెప్పాలని ఇంకొక చిన్న క్లూ ఇస్తాను. ఆయన భార్య ఏలియాని భయపెట్టింది. ఆమె పేరేం పేరు? రాజశేఖర అయ్య గారు చెప్తారు, యెజబేలు. ఆ పేరులోనే గజిబిజి ఉందంట. యెజబేలు ఆ పేరులోనే గజిబిజి ఉందంట. సరే, ఆహాబును మించిన భ్రష్టరాజు మరొకరు లేరు. దేవుడే అంటాడు, తన భార్య మాట విని తాను భ్రష్టత్వానికి అమ్ముకున్న అతని వంటి చెడ్డరాజు ఇంకొకడు లేడు అంటాడు. చెడు చేశాడు నిజమే, తప్పు చేశాడు నిజమే, కొన్ని పరిస్థితులను బట్టి పొరపాటు కార్యక్రమాలు చేశాడు నిజమే. కానీ దేవుని వాక్యం తన దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి ఏం జరిగిందో. ఒక్క మాట, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. ఆహాబు ఆ మాట విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి విన్నరా? ఆహాబు అంత చెడ్డోడు తన పాప విషయమై పశ్చాత్తాపడి గోనె పట్టుకుంటుకొని దేవుని సన్నిధిలో ఏడిస్తే ఆహాబు పట్లే దేవుడు కనికరం చూపించాడు. ఆహాబు కార్చిన కన్నీరు, చేసిన ఉపవాస ప్రార్థన ఆకాశమందలి దేవుని యొక్క మనస్సును మార్చింది. నేనంట, ఆహాబు అంత చెడ్డోళ్ళు నాకు తెలిసి మనలో ఎవరు లేరు. ఏమో ఉన్నారేమో నాకు తెలియదు. మరి నేను అనుకునే మాట ఏంటంటే, అంత చెడ్డోళ్ళు ఎవరు లేరు. అంత చెడ్డవాడే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే ఆ ఉపవాసాన్ని చూసి, ఆ ఉపవాస ప్రార్థన విని దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు. ఒక మాట, 2022లో నీవెక్కడైనా దేవునికి ఆయాసకరంగా బ్రతికిన దాన్ని బట్టి, నీ ఇంటి వాళ్ళు దేవునికి ఆయాసకరంగా బ్రతికిన దాన్ని బట్టి, ఒకవేళ నీ మీద, నీ ఇంటి మీద దేవుని కోపం ఉంటే, దేవుని కోపాన్ని చల్లార్చే ఒకే ఒక అద్భుతమైనటువంటి మార్గం ఉపవాసం. దేవుని కోపాన్ని తగ్గించే మార్గం ఉపవాసం. దేవుని కోపానికి ప్రతిగా నీ మీద వాత్సల్యం చూపేటట్లుగా చేసేది
ఉపవాసం. నీవు చేసిన తప్పును బట్టి ఒకవేళ నీ మీద దేవుని కోపమన్నా, నీ పిల్లలు చేసిన తప్పును బట్టి ఒకవేళ దేవుని కోపమన్నా, దేవుని కోపాన్ని చల్లార్చి దేవుని మనస్సును మార్చగలిగిన ఆయుధం ఉపవాస ప్రార్థన. ముగిస్తున్నాను. అందుకని ఈ 2023 సంవత్సరంలో లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ సంవత్సరంలో వారంలో కనీసం ఒక్కరోజు, నీకు ఏ రోజు అనుకూలం ఉంటే ఆ రోజు, వారంలో కనీసం ఒక్కరోజైనా ఉపవాస దినాన్ని ప్రకటించుకో, వ్రత దినాన్ని ఆచరించు. నీ ప్రయాణం శుభకరమైన ప్రయాణం అవునట్లుగా దేవుడు కార్యం చేయునుగాక.